హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అంటే మనకి జనరల్‌గా మన ఇంట్లో వాడుకునే వస్తువులనమాట. అవి మీషోలో నాకు ఎంత ప్రైస్ పడ్డాయి, అవి అన్బాక్సింగ్ చేస్తూ అవి ఎలా వచ్చాయి అనే విషయం మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్‌గా. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ టవల్స్ లాగా లేదా ఈ స్టవ్ కానివ్వండి ఏదైనా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇది క్లాత్ లాగే వాటర్ పీలుస్తది. అండ్ కొన్ని టీ మరకలు అలాంటివి పడతాయి చూసారా? అదే మనము క్లాత్‌కి అనుకోండి, క్లాత్‌కి ఏంటంటే అవి మరకల్లా ఉండిపోతాయి ఆఫ్టర్ క్లాత్ వాష్ చేశాక కూడా. సో దాని బదులు ఇలాంటి టిష్యూ రోల్స్, క్లాత్ లాంటి టిష్యూ రోల్స్ ఇవి యూజ్ చేశామంటే మనం అప్పటి వరకి దాని వరకి క్లీన్ చేసి పడేయొచ్చు. లేదా వాటర్‌లో తడిపేసి మళ్ళీ గట్టిగా పిండేస్తే నార్మల్‌గా అయిపోతుందనమాట. క్లాత్ లాగా వీటికి స్టెయిన్స్ అనేవి ఉండిపోవన్నమాట. సో ఆ క్లాత్ అదైతే చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి మనం ఇప్పుడు వరలక్ష్మి పూజ అందరూ చేసుకుంటున్నారు కదా! సో నేను అప్పుడు తీసుకున్నాను. పూజ కంటే ముందు వీడియో చేశాను కానీ పెట్టడం కుదరలేదనమాట. ఇవి అరిటాకులు పెట్టడానికి. సో నేను ఇక్కడ చూడండి ఫోటోలో ఎలా పెట్టానో, అరటి కొమ్మలు అమ్మవారికి అటు ఇటు పెడతాం కదా! ఆ కొమ్మలు పడిపోకుండా ప్రాపర్‌గా నిలబడతాయి. ఏం కట్టలు కట్టకుండా చూడండి. ఇక్కడ ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము అరటి కొమ్మలు పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. మెయిన్‌గా అయితే వ్రతాలప్పుడు వరలక్ష్మి పూజ కానివ్వండి, వ్రతాలప్పుడు చాలా హెల్ప్ అవుతది. అండ్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి చాలా బాగుంది. ఇది హోమ్ డెకోర్ ఐటెమ్ అనమాట. సో ఇదొచ్చేసి మనకి లైట్ వెయిట్‌లో నేను ఇవి ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా లైట్ వెయిట్‌లో లైక్ ఇలా ఇది వచ్చేసి సమ్ ఐరన్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. పైన ఇలా ఎంబోజ్ అయ్యి ఉంటుంది. సో బాయ్ అండ్ గర్ల్ లాగా ఇట్లా వస్తుంది. సెట్ ఆఫ్ 2 డాల్స్ అనమాట ఇవి. అండ్ వెనకాల మనకు ఆ స్టాండ్‌లో కావాలంటే చిన్నగా దీపం పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నుంచి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మనకి కొంచెం మీరు అన్నారు ప్రీవియస్ కమెంట్స్‌లో అక్కడక్కడ గ్రీనరీ యాడ్ చేయండి అక్క అనేసి. సో ఇంట్లో చెట్లు ఇంకా అంటే అనుకుంటున్నాము. బయట అసలు మొత్తం కూడా చెట్లు తీసుకొచ్చి పెట్టాలి. సో అవి పెట్టేటప్పుడు ఇంట్లో వాటి గురించి ఆలోచిస్తా. కానీ ఇప్పుడు పూజ వరకైతే నేను ముందు ఇలా మీషోలో అయితే ట్రై చేద్దాం అనేసి అయితే ఈ స్టాండ్స్ అయితే తీసుకున్నాననమాట. సో వాళ్ళు అప్పుడే ఫ్రెష్‌గా గోల్డ్ పెయింట్ వేసి ఇచ్చినట్టున్నారు. చేతులకంతా గోల్డ్ పెయింట్ అంటుతుంది. సో ఈ విధంగా అయితే చిన్న హోల్ వచ్చింది. అండ్ ఇవి 3 సైజెస్‌లో వస్తాయి. మనకి పిక్చర్‌లో ఏదైతే ఇచ్చారో అదే విధంగా అయితే సెట్ అయితే వచ్చిందనమాట. సో మనకి డిఫరెంట్ పేజెస్‌లో ప్రైస్ తక్కువ కూడా ఉన్నాయి. కానీ నేను రివ్యూస్ బాలేవు. సో దీనికైతే రివ్యూస్ బాగున్నాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో 3 సెట్ కూడా ఇలా కట్టేసి వచ్చిందనమాట. మనం ఈ ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ప్యాక్ చేశారండి. దీన్ని అన్‌ప్యాక్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ప్రతీదీ ఫ్రెష్‌గా పెయింట్ లాగా వేశారు. అది గోల్డ్ పెయింట్ కడగద్దు. డెఫినెట్‌గా ఎవరైనా అలాగే చేస్తారు. అండ్ అయాన్ లాగా మంచి గట్టిగా ఉన్నాయి. రాడ్స్ కానీ అంతా కూడా స్టాండ్‌లు కూడా గట్టిగా ఉన్నాయన్నమాట. ఏ విధంగా చెట్లు పెట్టాను అనేది కూడా మీకు క్లియర్‌గా వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. వీడియో ఎండ్ లాస్ట్ దాకా చూడండి. ఇలా సెట్ ఆఫ్ 3 అనమాట స్టాండ్‌లు. అంటే 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. వాటికొచ్చిన అంటే బాక్సెస్ ఇట్లా చెట్టు పెట్టడానికి వచ్చిన అవి కూడా 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. స్టాండ్‌లు కూడా 3 డిఫరెంట్ సైజెస్‌లో వచ్చాయి. అండ్ మనకి బండల మీద ఇలా గీసుకుపోకుండా ఉండడానికి వీటికి వాచర్ టైప్‌లో ఇలా క్యాప్స్ లాగా వచ్చాయన్నమాట. రబ్బర్ క్యాప్స్ కింద స్టాండ్‌కి రబ్బర్ క్యాప్స్ పెట్టాలి. అండ్ పైన కూడా మనకి రబ్బర్ క్యాప్స్ వాటిలో ఫిట్ అయ్యేలాగా వచ్చాయన్నమాట. చూసుకొని వాటిని ప్రాపర్‌గా ఫిట్ చేసుకోవాలి. సో దట్ ఏంటి అంటే మనకి ఎక్కడ కూడా ఇవి గీసుకుపోవన్నమాట. సో చూడండి ఈ విధంగా వాటిని క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఈ స్టాండ్‌లో ఎలా అంటే మనకి అవి కూడా 3 సెట్స్ వచ్చాయి. కాబట్టి మనం చెట్లు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వరకు ఈ ఇంట్లో హోమ్ డెకోర్‌లో మనకి ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ చెట్లవే ప్రిఫర్ చేస్తామనుకోండి. సపోజ్ అవి అయితే లైట్ వెయిట్‌లో ఇంకా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. నేనైతే ఫెస్టివల్ బేస్డ్ వరకైతే కొంచెం ఈ స్టాండ్‌లు అండ్ ఆర్టిఫిషియల్ చెట్లు ప్రిఫర్ చేద్దామనేసి అనుకుంటున్నా. ఈ విధంగా అన్ని 3 స్టాండ్స్‌కి అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి నేను చిన్న సైజ్ ఇది నేను చూపించేది మీకు చిన్న సైజు. పెద్ద సైజువి కింద పెట్టాను.
సో చిన్న సైజ్ది అండ్ దానిపైన వచ్చే బాక్స్ అయితే అలా వచ్చిందనమాట. బాక్స్ ఇన్ ద సెన్స్ క్లోజ్డ్ బాక్స్ కాదు, జస్ట్ డబ్బా టైప్లో ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. అండ్ దాంట్లో పెట్టడానికి ఈ విధంగా చెట్లు అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి. చూడడానికి చాలా బాగున్నాయి అనిపించింది అండ్ చాలా రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ రివ్యూస్ ఉన్న బేస్డ్గా చూసి పర్చేస్ చేశాను నేనైతే. అయితే కాకపోతే ఇది కాంబోలో వచ్చిన 2 ప్లాంట్స్, కాకపోతే ఇవి 2 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నేను చాలా సర్చ్ చేశాను 2 సేమ్ ప్లాన్స్ వచ్చేలా కాంబో ఆఫర్ ఎక్కడైనా దొరుకుద్దేమో అని. దొరకలేదు. సింగిల్గా తీసుకుంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది, సో కాంబోలో తీసుకుంటే ప్రైస్ తక్కువ పడుతుంది. బట్ టూ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇలా తీసినప్పుడైతే ఒక 1-2 లీవ్స్ అయితే పడిపోయాయి. కాకపోతే కొమ్మలేంటో చూసి వెతికి దానికైతే లీవ్స్ పెట్టడానికైతే వస్తుంది. లీవ్స్ ఊడిపోయినా పెట్టేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే లీవ్స్ ఊడిపోయి వచ్చాయో కానీ తర్వాత ఎప్పుడు ఊడిపోలేదన్నమాట. అండ్ కలర్ కూడా కొంచెం న్యాచురల్గా బాగుంది. అటు మరీ అంటే ఓకే కంప్లీట్ న్యాచురల్ ఫ్లవర్స్ కాదు కానీ ఇలా అయితే వచ్చింది. అండ్ ఒక చిన్న లైట్స్ అయితే వచ్చింది దాంట్లో. అండ్ చాలా బరువుగా అయితే ఉందన్నమాట. దాంట్లో మొత్తం కూడా వైట్ క్లే లాంటిది ఫిల్ చేసి ప్లాంట్స్ అయితే పెట్టారు. మనం డైరెక్ట్గా ఈ పాట్ ఇలాగే పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను ఆ స్టాండ్లో పెట్టాను అనమాట. ఈ పాట్ని ఆ స్టాండ్లో పెట్టాను. సో చెట్లన్నీ కాస్త దగ్గరగా వచ్చేసాయి కదా, వాటిని మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి స్టాండ్ మీకు కింద పెట్టి చూపిస్తాను. ఈ విధంగా ఆకు అంతా కూడా ఇట్లా క్లోజ్డ్గా ఉంది కదా, కాస్త వెడల్పుగా బ్రాడ్గా అనుకుంటే బాగుంటుంది. అండ్ లీఫ్ కూడా కొంచెం ఎల్లో మిక్స్డ్ గ్రీన్ మిక్స్డ్గా అయితే వచ్చిందనమాట. ఒకటి బ్రాడ్ లీవ్స్ అయితే వచ్చింది అండ్ ఒకటి సన్న లీవ్స్ అంటే సన్న లీవ్సే అని చెప్పండి, సన్న కొమ్మలు సన్న లీవ్స్ అనే చెప్పొచ్చు. సో ఈ విధంగా అయితే పెట్టాను. సో మా ఇంట్లో ఏ ప్లేస్లో వీటిని చెట్లని సెట్ చేసి పెట్టుకున్నాను అనేది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. మీరు చూడొచ్చు వరలక్ష్మి పూజ అప్పుడు చెట్లది బాగా హెల్ప్ అయిందనమాట నాకు. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకుంటే అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ సైజ్ ఎంత వస్తుంది చూడండి. మీకు ఇక్కడ నా హ్యాండ్ సైజ్ బట్టి ప్లాంట్ సైజ్ బట్టి మీకు సైజ్ అర్థమైపోతుంది. అవి ఎలా వస్తున్నాయి, కలర్ ఎలా వస్తుంది, మీ ముందే అన్బాక్సింగ్ చేశాను కాబట్టి వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో అర్థమవుతుండొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను, పర్లేదు తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ అనేది ఓకే అనిపించింది వీటి పరంగా. అండ్ కాకపోతే సేమ్ ప్లాన్స్ అయితే కావు, 2 డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. సో సేమ్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటే ఇంకా వేరే ట్రై చేయాలి. సో చూడండి ఇక్కడ ఈ బొమ్మలను అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఆ దీపాల రిలేటెడ్ అయితే నేను ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో చేస్తానన్నమాట. వీడియో పెద్దగా అయిపోతుంది అనేసి ఈ వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూడండి చెట్లు వచ్చేసి ఈ విధంగా ప్లాంట్స్ని పూజ గదికి అటు ఇటు అయితే పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ పూజ అయిపోయాక నేను ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. మీకు కనుక నా రివ్యూస్ నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.